సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ పరిణితి చోప్రా అంటూ ప్రచారం చేసిన కాంతి దత్ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు బురిడి కొట్టించారు. ఇక అలానే వ్యాపారంలో షేర్ ఇస్తా అంటూ పరిణితి చోప్రాకు కూడా టోక్రా వేశారు. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతి దత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సిసిఎస్ లో ఇప్పటికే కాంతి దత్ పై కేసులు నమోదైనాయి. సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ పరిణితి చోప్రా అంటూ ప్రచారం చేసిన కాంతి దత్ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు బురిడి కొట్టించారు. అలానే వ్యాపారంలో షేర్ ఇస్తా అంటూ పరిణితి చోప్రాకు కూడా టోక్రా వేశారు. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతి దత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సిసిఎస్ లో ఇప్పటికే కాంతి దత్ పై కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, కాంతి దత్ వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. శ్రీజారెడ్డి అనేటటువంటి మహిళా వ్యాపారవేత్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రధానంగా సెలబ్రిటీలు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని కాంతి దత్ పలువురికి కుచ్చుటోకి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నుంచి సుమారుగా 100 కోట్ల మేర వరకు వసూలు చేసినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు సినీ తారలను కూడా మోసం చేసినట్టు ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి మోసాలు లీలలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో ఫస్ట్ టైం కార్ట్ అనేటువంటి సంస్థను ఇటు కాంతి దత్ స్థాపించాడు. దీనికి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో సినీ నటి సమంతతో పాటు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, అలాగే సినీ హీరోయిన్ కీర్తి సురేష్ తో కూడా ఆయన పెట్టుబడులు పెట్టించాడు. అయితే ఫస్ట్ టైం కార్డుకు సంబంధించినటువంటి అంశాలను నమ్మి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా ఉందంటూ ఇక వీరంతా కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన వారిలో సమంత ఉంది, శిల్పారెడ్డి ఉన్నారు, డిజైనర్, ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లకు ఇదంతా మోసమని తెలుసుకున్నారు. ఇక ముగ్గురు కూడా తాము మోసపోయామంటూ కూడా భావించారు. ఇక ఇదే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా చెప్పినటువంటి పరిణితి చోప్రాకు కూడా టోకరా వేసినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు శ్రీజారెడ్డిని కూడా ఇదే తరహాలోనే ఇటు మోసం చేశాడు. శ్రీజారెడ్డి కూడా పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఆమె దగ్గర పెట్టుబడులు తీసుకుని ఆమెను మోసం చేసినటువంటి నేపథ్యంలో శ్రీజారెడ్డి ఇటు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. ఇదే నేపథ్యంలో కాంతి దత్తుకు సంబంధించినటువంటి అనేక అంశాలు వెల్లడయ్యాయి. పలువురు హీరోయిన్లను కూడా మోసం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ కి సంబంధించినటువంటి కొంతమంది కూడా మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా సుమారు 100 కోట్లకు పైగా ఈ మోసం విలువ ఉంటుందంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. గతంలో సిసిఎస్ లో కాంతి దత్ మీద కేసులు నమోదయ్యాయి. ఇక అదే అంశం గురించి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో కేసు నమోదైంది. ఇక కాంతి దత్తుకు సంబంధించినటువంటి బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.